ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంతా బాగున్నారండి? మీరు బాగున్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యములోనికి వెళ్దామండి. ఎవరు ఈ భూమి మీద బలవంతులగుతారు? ఎవరు బలవంతులు? ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు? దేవునికి మహిమ. 112 కీర్తన మొదటి నుంచి మనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరు బలవంతులు? ఈ భూమి మీద ఎవరు బలవంతులగుతారండి? ఆయనను భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నవారు ధన్యులంట. వారు మాత్రమే, వారి సంతతి అంట ఈ భూమి మీద బలవంతులగుతారంట. దేవునికి మహిమ. ఇంకా యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. ఎవరి నీతి? ఎవరైతే యెహోవాను భయభక్తులు కలిగి నడుస్తారో వారి సంతానం, వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటులు వెలుగు పుట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి వారు ఎన్నడను కదిలింపబడరు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కదల్చబడకుండా సియోను కొండ వంటి మరి ఆ విశ్వాసము కలిగి కదల్చబడకుండా నేను ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీరు దేవుని భయభక్తులు కలిగి నడవండి. ఏమి? భయభక్తులు నడిచి ఇంకా ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించాలంట. అధికముగా. నేనైతే ఆయన ఆజ్ఞలు చాలా సంతోషిస్తాను. ఎంత ఇష్టం అంటే నాకు ఆయన ఆజ్ఞలు, అంత ఇష్టం నాకు. కనుక ఆజ్ఞలు ఇది చేయకూడదని చెయ్యను నేను. అలా చాలా చాలా ఫేస్ చేశాను నేను. కనుక మీరు కూడా ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. ఇలాంటి ఆజ్ఞలు ఎవరైనా మనకి ఇచ్చారా ఈ భూమి మీద? ఎవరు ఇవ్వాల. అతి శ్రేష్టమైన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న నువ్వు ధన్యుడువు. ఇంకా నీ సంతతి వారు ఈ భూమి మీద బలవంతులగుతారు. ఏమి? కలిమియు సంపద వారి ఇంట ఉంటుందంట. వారి నీతి నిత్యం నిలిచి ఉంటుందంట. నీతి నిత్యం అంటే ఎప్పటికీ ఆ నీతి అలా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఏమా? యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుంది. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారికే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కూడా చీకటిలో నీ వెలుగు ప్రకాశించనని చెప్పినాడు కదా ప్రభువారు. అదనమాట. కనుక ఇంకా అట్టి వారు ఎల్లప్పుడూ ఎప్పుడు కదిలించబడరంట. వాళ్ళు కదల్చబడకుండా ఉంటారంట. హల్లెలూయా. రెల్లా కదిలిపోతుంటుంది. భక్తి ఎంత కలిగిన కాసేపట్టు ఏమా? నిటారుగా నిలకడగా ఉండరు చాలామంది. కదిలిపోతుంటారు కాసేపు లోకంలో, కాసేపు దేవునిలో. చర్చికి వెళ్తారు, బయటకు మందేస్తారు, వస్తారు. మళ్ళీ అమ్మలు ఏం చేస్తారు? అక్కలో చెల్లెళ్ళు తల్లులు కూడా అంతే ఉన్నారు. సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు. టైం అయిపోతుంది అనుకుంటారు. ఏమా? అలాగుండేవారు కాదు నీతిమంతులేంటి. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు భయభక్తులు నడుచుకోండి. ఆయన స్నాజ్ఞలు బట్టి అధికంగా ఆనందించండి. మీ సంతతి వారు భూమి మీద బలవంతులగుతారు. ఏమా? కలిమి సంపద మీ ఇంట ఉంటుంది. లేమిలో ఉన్నారా? ఏమా? దరిద్రాన్ని అనుభవిస్తున్నారా? ఇక ఉండదు మీకు దరిద్రం, లేమి ఉండదు. సమృద్ధి కలిమి నీ ఇంట ఉంటుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటుంది. నీతిమంతులు అంటే యేసు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవించేవారు నీతిమంతులు. నీతిని విడిచి పాపం చేసేవారు కాదు, జ్ఞాపకంలో ఉండేవారు. నీతిగా జీవించేవారు. నీతి అంటే ఏంటి? ప్రభు ఏమైతే చెప్తున్నారో ఆజ్ఞలు, వాటిని ఆనందించాలి. ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందిస్తేనే, ఆనందించి విడిచిపెడితే కదా అనుసరించిన ఫాలో అయిపోవాలి. వారు ధన్యులు. హల్లెలూయా. వారెప్పుడు కూడా నిత్యమ జ్ఞాపకంలో ఉంటారు. కనుక మీరు ప్రభు యొక్క కనుదృష్టిలో, ఆయన తలంపుల్లో మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకముందరుగాక. మీరు యెహోవాను భయభక్తులు కలిగి ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మీరు అనుసరించి నడిచే కృప తండ్రి మీకు ఇచ్చునుగాక. మీ ఇంట మీ సంతానం భూమి మీద బలవంతులగుదురుగాక. నేను పలుకుతుంటే మీరు ఆమెను అనాలి. మీ ఇంట కలిమియు సంపదయు నిండుగా మెండుగా ఉండునుగాక. మీ నీతి ఎల్లప్పుడూ ప్రభు యొక్క కనుదృష్టిలో
ఆయన జ్ఞాపకాల్లో మీరు ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ప్రభా, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో బిడల ప్రభా తండ్రి, నీ మాటలు అవి రిసీవ్ చేసుకున్నారు. వారి నీతిమంతుల జాబితాలో ఉందురుగాక. వారి సంతానము తండ్రి నాయన భూమి మీద బలవంతులగుదురుగాక. వారి యథార్థవంతులే మీరిచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా బట్టి అధికముగా ఆనందించే కృప వారికి అనుగ్రహించబడునుగాక. వారి ఇంట కలిమి సంపద నిత్యం నిలిచునుగాక. నిత్యము తండ్రి నాయన వారి తండ్రి ఏ స్థలానికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ చీకట్లో దేవా నీ వెలుగు ప్రకాశించునుగాక అన్నట్లుగా దేవా నీ వెలుగు నీ మహిమ ప్రకాశం వారి మీద నిలిచునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారికి అక్కలు తీర్చండి, అవసరం తీర్చండి, కృప చూపండి, గొప్పకాలు జరిగించమని ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా జయమి విజయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధను స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోక మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.